హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి. కప్పు గోధుమ పిండితోటి అప్పటికప్పుడు మనం ఇలాగ స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ పాలక్ పకోడా చూస్తుంటేనే మనకు నోరూరించేలాగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. అలాగే ఇక్కడ నేను అప్పటికప్పుడు చట్నీని కూడా రెడీ చేసుకున్నాను. ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. పిల్లలైతే ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక 1/4 కప్పు వరకు కూడా స్వీట్ కార్న్ తీసుకున్నానండి. వీటిని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకుని వాటర్ బాయిల్ అవుతుండగా మనం ఇలాగా స్వీట్ కార్న్ వేసుకుందాము. వేసుకొని స్వీట్ కార్న్ని ఒక 5 మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు స్వీట్ కార్న్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసుకొని మనం స్వీట్ కార్న్ తీసుకొని స్టవ్ ఆపేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము. అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక 1 కప్పు వరకు కూడా గోధుమ పిండిని వేస్తున్నాను, వీట్ ఫ్లోర్ని. అలాగే ఒక 1/2 కప్పు వరకు కూడా రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు కూడా ఇప్పుడు మనం స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ బాయిల్డ్ స్వీట్ కార్న్ వేసుకుందాము. అలాగే 1 కప్పు వరకు కూడా పాలకూరని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను. అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం జీరాన్ని కూడా వేస్తున్నాను. వీటితో పాటు చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నారండి. ఇలాగ ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మనం చేతితోటి ఈ పొడి పిండిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ ఉప్పు కారం మొత్తం కూడా ఈ పిండికి కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. ఇలాగ ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఒకేసారి వాటర్ వేసుకోకుండా తక్కువ ఆయిల్ తోటి మనం ఇలాగ స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలా చేశారంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మనం పిండిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇలాగ పసుపు కూడా వేసుకొని మరి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేస్తున్నాను. ఇలాగ పిండిని రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము. అలాగే ఇంకో సైడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇలాగ వేయించి పెట్టిన పల్లీలను వేస్తున్నానండి. రోస్టెడ్ పీనట్స్ వేస్తున్నాను. అలాగే దీంట్లోకి కొంచెం జీలకర్ర, అలాగే ఒక వెల్లుల్లి, అలాగే 2 గ్రీన్ చిల్లీని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని, ఇక్కడ నేను ఆయిల్ చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. మనకు ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, చాలా తక్కువ ఆయిల్ తోటి మనం ఇలాగా ఫ్రై చేసుకోవచ్చు. వీటిని పాలక్ పకోడీని రెడీ చేసుకోవచ్చు. ఇలాగ మనం పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా పకోడీని రెడీ చేసుకుందాము. ఇలాగ వేసుకుని 2 వైపులా కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇలాగ వేసుకున్న తర్వాత ఇక ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా తీసుకొని కొంచెం కొంచెంగా ఇలాగ పకోడీ వేసుకుందాము. మనం ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలాగా ఇక్కడ మనం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసాం కదా, మరింత టేస్టీగా ఉంటాయి ఈ పాలక్ పకోడీ. ఇలాగ మనం మంచిగా 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని ఇలాగ మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. అలాగే ఇంకో సైడు మనకు చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా, దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసుకుందాము. చూస్తుంటేనే నోరూరించేలాగా కనిపిస్తూ ఉండే చక్కగా మనకు స్వీట్ కార్న్ పాలక్ పకోడీ రెడీ అయిపోయింది. ఇలాగ మనం చట్నీతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి, మరింత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.